సర్వేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ముత్తుకూరు మండల కేంద్రంలోని అన్నా క్యాంటీన్లో జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. టీడీపీ ముత్తుకూరు పట్టణ అధ్యకులు బొలిగొల్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి, మండల అధ్యకులు నీలం మల్లికార్జున యాదవ్ కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నీలం మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో సమన్వయకర్తగా పార్టీ అభివృద్దికి కృషి చేస్తున్నారని చెప్పారు. బొలిగొల్ల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ యువనేత రాజగోపాల్ రెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరారు. అనంతరం అన్నా క్యాంటీన్లో సుమారు 400 మందికి బొలిగొల్ల శ్రీనివాస్ యాదవ్ తన సొంత నిధులతో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఈపూరు మునిరెడ్డి, బీసీ నాయకులు ముత్యంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారి తనయుడు యువనేత సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకుని ఈరోజు వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. వారి జన్మదినం పురస్కరించుకుని ఈరోజు ముత్తుకూరు పట్టణ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్, అదేవిధంగా అన్నా క్యాంటీన్ లో భోజనాలు కూడా ఈరోజు ముత్తుకూరు పట్టణ పార్టీ తరఫున అందరికీ ఉచిత భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు మా యువనేత తండ్రికి దగ్గర తనయుడుగా రాజకీయాల్లో తండ్రికి అన్నదండగా ఉంటూ సర్వేపల్లి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్తగా పనిచేస్తూ ఈరోజు పార్టీని ముందు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో పార్టీ యువనేతలతో పార్టీని ముందు తీసుకోవాలని సంకల్పించున్నారు. కాబట్టి నారా లోకేష్ గారు ఆ యువ నాయకుల్లో మా రాజగోపాల్ రెడ్డి ఒకరికి ఉన్నారా, మా రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ముందుకు దూసుకుపోవాలా. రాబోయే రోజుల్లో మా రాజగోపాల్ రెడ్డి గారు మంచి నాయకత్వ పట్టినతో మంచి కీర్తి పొందాలని కోరుకుంటూ ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఇప్పుడు ఉండాలని మరి కోరుకుంటూ మరొక్కసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.